ఇష్టం ఆయనకి, అంత ఇష్టం. మీరు ఈ సినిమా విషయంలోనేనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే ప్రతి సినిమా విషయంలోనూ ఇలా ఏదైనా ఒకటి మానేయడం ప్రతి కానీ? సినిమా విషయం అంటే సర్లే నీకు ఎవరికి జాగ్రత్త తీసుకోవాల్సింది తీసుకున్నాను. ఈ సినిమా కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను. ఓకే. పోలీస్ కాబట్టి, క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇది అంటే అర్జున్ వైజయంతి వంటలు ప్రోటీన్లు ఏంటిది అంటే కొంచెం మేము కూడా తెలుసుకుందామని. దానికి వేరే పర్సనల్ గా మేడం క్యారవాన్ లో మేడం దొరకరు కదా మనకి. నేనేదో ఎగ్జైటెడ్ గా ఇంటర్వ్యూ చేస్తారని వస్తే మీరు ఇది ఇంటర్వ్యూలో ఒక భాగమేనండి. అలాగా మీరు ఏమనుకుంటున్నారు, మేము ఇంటర్వ్యూ వంకతో సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ ఓన్లీ 20%, మిగిలింది 80% పర్సన్ లాగేసుకుంటాం. ఇప్పుడు అలా నడుస్తుందా? ఇప్పుడు అలా నడుస్తుంది ట్రెండ్. నాకే తెలియలేదు, చూసారా? ట్రెండ్ గురించి మీకు తెలియకపోవడం ఏంటండి? కొత్త విషయం. ట్రెండ్ సెటర్ మీరు. కళ్యాణ్ రామ్ గారు, ప్రదీప్ గారు మీకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు దీంట్లో పటాస్ షేడ్స్ ఏమైనా కనిపిస్తాయా అనే ఫీల్ కలిగిందా మీకు? బికాస్ పోలీస్ మీరు ఇందులో పోలీస్గా కనిపించట్లేదా అసలు మాకు? కానీ ఆవిడ ఆశయం అది కదండి. ఆశయం ఉండొచ్చండి, బట్ ఏం జరుగుతుందో సినిమాలో చూడాలి కదా. అయ్యో మెల్లగా 20% కథ కూడా లాగేద్దాం డిసైడ్ అయిపోయారా మీరు? కాదు అనిల్ గారు, మీకేమైనా ఈ కథ గురించి కొన్ని డీటెయిల్స్? అసలు తెలియదు, నేను జస్ట్ ఒక ట్రైలర్ చూసాను అంతే. ఓకే. సో అది కూడా ఇందాక కళ్యాణ్ గారు వ్యాన్లో చూపించారు. నాకు ట్రైలర్ చూసాక అర్థమైందంటే, అంటే నేను విజయశాంతి గారు అంటే నేను కర్తవ్యం అనే సినిమా 90 అనుకుంటా కదా, 1990లో. సో అప్పుడు నేను 6th క్లాస్ చదువుతున్నాను, 7th క్లాస్ చదువుతున్నాను. నేను కూడా అంతే. అయితే అప్పుడు మీరు ఇప్పుడు 90లో ఎంత? నేను 6.5 క్లాస్ చదువుతున్నాను. నేను హాఫ్ ఇయర్ అయిపోయింది, మొత్తం కట్ అయిపోయింది నాకు, నరం కట్ అయిపోయింది. సరే ఓకే. సో నేను ఆ సినిమాకి నాకు గుర్తు. సో ఆవిడ అంటే ఒక హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక యాక్షన్ ఫైట్లు చేసి, అది ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. అప్పుడు ఒక కిరణ్ బేడి గారు అని ఒక పవర్ఫుల్ లేడీ ఆఫీసర్ ఉంటారని మనకు తెలుసు, వార్తలో చూసాం. బట్ విజయశాంతి గారు ఆ పాత్ర చేశాక ఒక నిజంగా ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్కి దట్ ఈస్ ద ఫస్ట్. అంటే అంతకుముందు ఆవిడ ప్రతిఘటన అవి చేసినప్పటికీ ఫుల్ లెంత్ యాక్షన్ చేసిన ఫిల్మ్ అది. ఒక ఎక్స్ట్రా చైర్ చేస్తారు కదా హౌస్ఫుల్ అయ్యాక, ఇనప కుర్చీలు ఉండేవి. నేను ఆ ఇనప కుర్చీలు వేస్తే ఒక ఇద్దరు ఇరుక్కొని కూర్చొని చూసాం ఆ ఫిల్మ్. నేను అసలు ప్యాక్డ్. అంటే అప్పుడున్న లీడింగ్ స్టార్స్కి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో అంతే ఈక్వల్ ఓపెనింగ్స్ వచ్చిన ఫిల్మ్ అది కర్తవ్యం.